హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ అండ్ పచ్చి కొబ్బరితో మంచి గ్రేవీ అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకండి లేటు, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అందుకోసం నేను శనగపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ వేసుకొని 1 విజిల్ అయితే పెట్టుకుందామండి. నెక్స్ట్ కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయేమో అని నేను వేడి నీళ్ళల్లో వేసుకుంటున్నాను. ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే అందులో పురుగులు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా మనకు చనిపోతాయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. బాగా పండిన టమాటో తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుందామండి. కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ పువ్వుకి పట్టి చాలా బాగుంటుంది. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి. చూడండి, కాలీఫ్లవర్ కూడా మనకు 75% ఉడికిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందామండి. శనగపప్పు కూడా మనకు మీడియంగా ఉడికింది. ఇదంతా కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ముక్కలుగా ఇష్టం లేకపోతే తురుముకొనైనా వేసుకోవచ్చండి. ఈ కొబ్బరి వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి. చూడండి, మనకు కూర కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ అండ్ శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ కొబ్బరి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ చపాతీకి అండ్ పూరీకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.